రాజా సాబ్ ఓటీటీకి రిలీజ్ అయిన దగ్గర నుండి దెబ్బల మీద దెబ్బలు అనమాట. ఈ దెబ్బలైతే మనం తట్టుకోలేకపోతున్నాం. ఫస్ట్ ఏమో మన సినిమాలో ఉన్నటువంటి బొక్కలన్నీ ఎతికే చాలామంది ట్విట్టర్లో మారుతిని ట్యాగ్ చేసి మరీ అడిగారు ఏంది ఇది మారుతి అని. అది అయిపోయింది. సో మన జియో హాట్‌స్టార్ అయితే పాపం చాలా అంటే చాలా ఎడిటింగ్ చేసి దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ కట్ చేసి సినిమాని అయితే రిలీజ్ చేసిండు. కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ పర్లేదులే జియో హాట్‌స్టార్ గట్టిగా డ్యూటీ చేసినాం అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే నిన్న ఒక ఫోటో అయితే బాగా వైరల్గా మారింది. అది చూసి మళ్ళీ సుజుకి రావుని అయితే వేసుకోవడం మొదలుపెట్టారు. ఏంటి అంటే మన రాజసాబ్లో ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఉంటుంది అనమాట. మాలవిక అయితే చేస్తుంది అనమాట. మామూలుగా ఉంటుంది ఆ ఫైట్. మన ప్రభాస్ అన్న కూర్చొని చూస్తూ ఉంటాడు. అక్కడ పడేటటువంటి మ్యూజిక్ అయినా అరే భలే చేసిందే ఫైట్ అనేటటువంటి ఫీలింగ్ కూడా మనకు కలిగిద్ది. కానీ కట్ చేస్తే ఈ ఫోటో అయితే బయటకు వచ్చింది. అవును, అక్కడ ఫైట్ చేసింది హీరోయిన్ కాదు, ఈ డూప్ అనమాట. మన ప్రభాస్ అన్నని చాలాసార్లు డూప్ లాగా చూపించిండు. ప్రభాస్ అన్నని సరిగ్గా చూపించలేక డూప్ని అయితే మరీ చూపించిండు. అదే తట్టుకోలేకపోతున్నారు అంటే ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా డూపా. ఇది ఎక్కడ దారుణరా మామ. ఒకసారి ఆ డూప్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అమ్మాయిలాగా కూడా అనిపించలేదు, అబ్బాయి అనుకుంటే అబ్బాయికి అమ్మాయి గెటప్ వేసి ఈ విధంగా నటించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రభాస్ అన్న అంటే బిజీగా ఉంటాడు. ప్రభాస్ అన్నతో రిస్కీ షాట్స్ ఎందుకని డూప్ని పెట్టి తీసేయొచ్చు. మరి హీరోయిన్తో కూడా రిస్కీ షాట్ తీలేవా? హీరోయిన్ కూడా డూప్ని పెడతావా? ఆ నిధి అగర్వాల్ అన్న ఒరిజినలా లేకుంటే డూపా? ఈ మారుతి కూడా ఒరిజినలా లేకుంటే డూపా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది కింద.